హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ 2022. ఈ వ్లాగ్ వచ్చేస్తే హెయిర్ ఒత్తుగా అండ్ పొడుగ్గా పెరగాలి అనే వాళ్ళకి ఇది సింపుల్ ట్రిక్ అండి. ఈ మధ్యలో రీసెంట్ డేస్లో చాలామంది హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు కదా. సో ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీ హెయిర్ చాలా ఒత్తుగా అయితే ఉంటుంది అండ్ చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. నేను ఈ ఆయిల్ని బిఫోర్ డెలివరీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేదాన్ని. ఇప్పుడు చిన్నవాడితోటి అసలు సెట్ అవ్వక చాలా గ్యాప్ వచ్చేసింది. ఫుల్గా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది డెలివరీ తర్వాత. మళ్ళీ నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. సో ఆయిల్ కోసం మనం ఫస్ట్ కోకోనట్ ఆయిల్ని అయితే తీసేసుకుంటున్నాను. ఒక 200 గ్రామ్స్ లాగా తీసేసుకుంటున్నాను. అందులో మెంతులు అండ్ ఆనియన్ సీడ్స్ ఉంటాయి కదా, కలోంజీ సీడ్స్, అవి యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు ఉసిరికాయలు అండ్ అలాగే కలమంద ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకున్నాను. అందులో ఇంకా మందార పువ్వులు, ఆ మందార ఆకులు, గోరింటాకు అండ్ ఒక గుప్పెడు కరివేపాకు. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే దొరికిపోతాయి అండ్ వీటితోటే మంచి హెయిర్ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా మంచిది కూడా హెయిర్కి. సో వీటిని లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి, మంచి కలర్ వచ్చేటట్టు. ఇదంతా ఆయిల్లో అబ్జర్వ్ అయిపోవాలి. వన్స్ అబ్జర్వ్ అయిపోయాక మనకి బ్లాక్ కలర్లో ఆయిల్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, కాసేపు అలా లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్లోకి అయితే చేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇందులో కావాలంటే మీరు ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు. నాకెందుకో ఆనియన్స్ వేసినప్పుడు హెయిర్ ఫాల్ అనేది అవుతున్నట్టు అనిపిస్తుంది, ప్లస్ చికెన్ స్మెల్ వస్తుంది, అందుకనేసి నేను యాడ్ చేయను. బట్ నేను కలోంజీ సీడ్స్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా బాగా కలపాలి. కలుపుతూ బాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా, ఆమ్లా వచ్చేసి కలర్ అయితే చేంజ్ అవుతుంది. అలాగే మందార పువ్వులు అండ్ ఇవన్నీ కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇంకా కాసేపు నేను హై ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా చాలా మంచి ఫస్ట్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే వాటర్ లాగా అనిపిస్తుంది, ఆయిల్ లాగా ఉండదు, వాటర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత కలర్ అనేది చేంజ్ అయ్యి ఆయిల్ టైప్లో వచ్చేస్తుంది. ఇక ఈ ఆయిల్ను మంచిగా చల్లారాక వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. అండ్ వేరే బౌల్లో తీసుకున్నాను కదా, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆముదం నూనె ఉంటుంది కదా, అదే కస్టర్డ్ ఆయిల్, దాన్ని అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని కలుపుకొని ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఇది చాలా మంచిది అండ్ హెయిర్ని చాలా ఒత్తుగా ఉంచుతుంది అండ్ హెయిర్ ఫాల్ అయితే అస్సలు జరగదు. ఒక్కసారి నన్ను అయితే ట్రస్ట్ చేసి ట్రై చేయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ హెయిర్ ఆయిల్తో. చూసారు కదా, ముందు నా హెయిర్ అయితే ఇలా ఉండేది అండ్ ఇది ట్రై చేశాక నాకు బేబీ హెయిర్స్ వచ్చేసి చాలా ఒత్తుగా, అండ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ఫొటోస్లో అయితే చాలా బేబీ హెయిర్సే ఉన్నాయి అండ్ కొంచెం ఒత్తుగా కూడా అయ్యింది హెయిర్, లైట్గా హెయిర్ గ్రోత్ కూడా అయ్యింది. అండ్ చూస్తే ఎంత బాగుందో. ఈ రీసెంట్ డేస్లో నాకు అస్సలు హెయిర్ ఫాల్ అయితే అవుతలేదు. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.